దుర్గంధం వెదజల్లుతున్న శంకరమెట్ట సంత. వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారన్న టీడీపీ నేత అక్బర్. వర్గీకరణ తీర్పుపై నిజాలను నిగ్గు తేల్చాలన్న మాజీ సివిల్ సర్వీస్ అధికారి మూర్తి. అరకు అందాలు చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు. డిసెంబర్ 31న ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న ఎస్పీ కృష్ణారావు. కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు అన్నారు. పాత పెన్షన్ సాధన కోసం భవిష్యత్తులో కూడా కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పోరాడి సాధించి తీరుతామని తెలిపారు. కడప జిల్లాలో జమ్మలమడుగు నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై పొద్దుటూరు, మైదుకూర్, బద్వేల్ మీదుగా కడపగా చేరుకుంది. రోజుల క్రితం కర్నూలు నందు జాథా ప్రారంభమై నిన్నటి రోజు నంద్యాల జిల్లా, ఈ రోజు కడప జిల్లా జమ్మలమడుగు నందు ఈ యొక్క జాథా కార్యక్రమం ప్రారంభమైంది. జమ్మలమడుగు నుండి ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ మీదుగా ఇప్పుడు కడపకు చేరుకుంది. ఈ రోజుతో ఈ జాథా కార్యక్రమం కడపలో ముగిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక చారిత్రాత్మకమైన అవసరంతో ఆనాటి పరిస్థితులకు అవసరానుగుణంగా అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులను, అన్ని ప్రాంతాల ఉపాధ్యాయులను, అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులను ఏకం చేస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10వ తేదీన ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఆవిర్భావం జరిగిన నాటి నుంచి కూడా ఉపాధ్యాయ ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలు ఏవైనా మరి అది అలాగే మన ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా పోరాటాలు తప్ప రాజీలు పడేటువంటి పరిస్థితి లేకుండా మరి అనేక సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే రీగ్రూపింగ్ స్కేల్ కావచ్చు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కావచ్చు, ఎన్జిఓల కన్నా ఒక ఇంక్రిమెంట్ అధికంగా సాధించడంలో కానీ, బదిలీలలో మనకు కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకురావడంలో కానీ, అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించుకోవడంలో కానీ అనేక పోరాటాలను, అనేక విధమైన సమస్యలను పరిష్కరించుకోవడంలో యూటీఎఫ్ ముందుండి ఈ యొక్క సమస్యల పరిష్కారాన్ని కృషి చేసింది. అలాగే నేడు సిపిఎస్ అనేటువంటి ఒక భూతం ఉద్యోగ ఉపాధ్యాయుల పదవీ విరమణ చెందిన తర్వాత ఎన్నో ఆటంకాలకు గురి చేస్తూ ఉంది. ఆ యొక్క పదవీ విరమణ జీవితానికి భరోసా లేని విధంగా ఉంది. కాబట్టి ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించుకోవడానికి భవిష్యత్తులో యూటీఎఫ్ కృషి చేయవలసి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం దాలిపాడు గ్రామ పంచాయతీ గుమ్మరిపాలెం గ్రామం మధ్యలో 2016 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో కల్వకట్టు నిర్మాణ పనులు మొదలుపెట్టింది. అయితే నిధుల కొరత ఉందని నిర్మాణ అర్ధాంతరంగా మధ్యలో ఆపేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వట్టు నిర్మాణాల పనులకు నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం తమ బాధను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకు పిల్లలు ఆతాల వీధి నుంచి ఈతాల వీధికి రావడానికి కూడా చాలా కష్టం పడుతున్నారు. వర్షాల వాదం ఉన్నప్పుడు మాకు భయం అయిపోతుంది. వర్షం పడ్డప్పుడు కాలువ కొట్టుకపోతే ఏం చేస్తుందో దిగుమరే చేస్తారని ఈతల వీధి ఆతాల వీధి కష్టం పడుతున్నాం. తర్వాత మాకు పండిన పంటలు కూడా ఈతల వీధి నుంచి ఆతాల వీధికి మోచడానికి మాకు కూడా వర్షకాలం చాలా బాధగా ఉన్నది. ఈ బ్రిడ్జి తయారు చేస్తారని వెంటనే కట్టిస్తారని ప్రభుత్వం వారు కోరి ప్రార్థించుకుంటున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే కట్టింది ఇది. ఈ రోడ్డు ఈ బ్రిడ్జిలంతా ఈ ప్రభుత్వమే చేయించింది. అంతేగాని మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మళ్ళీ చేయిస్తారా ఏం చేస్తారా అని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది చేయకపోతే మాకు చాలా కష్టం ఉన్నది. మా పిల్లలకి జిల్లా కూడా భయం అవుతుంది వర్షాకాలం రానికి. నెల్లూరు పట్టణంలోని 49వ డివిజన్లో ఉచితంగా మెడికల్ హెల్త్ క్యాంపు చెకప్ నిర్వహించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని జనసేన నాయకులు కిషోర్ అన్నారు. 300 మంది పేదల అవకాశాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. అప్పుడే లేదంటే అది లేకుంటే నా దగ్గర పంపించాయి. చిన్న అంత ఇబ్బంది కలుగుతుంది. బీపీ నెగ్లెక్ట్ చేయాలి. అయిపోయింది వాయిస్.
ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో సంతలో దుర్వాసన వెదజల్లుతుంది. పంచాయతీ కేంద్రం సుంకరమెట్ట సంతలో పరిశుభ్రత చేపట్టకుండా పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స్థానిక గిరిజనులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంతను పరిశుభ్రంగా ఉండేలా చేస్తే అటు వ్యాపారులకు ఇటు గిరిజనుల అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశం ఉంది. వర్గీకరణ తీర్పు నిజాలను నిగ్గు తేల్చాలని మాజీ సివిల్ సర్వీస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన మండిపడ్డారు. మాదిగ సోదరులను చంద్రబాబు మోడీ ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. వర్గీకరణ కోసం అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ వర్గీకరణ వాదానికి ఇప్పుడు వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, వన్ మ్యాన్ కమిషన్, రాజీవ్ రంజన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది ఆ కమిషన్ ముందుకెళ్ళి వారి యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఈ రెండిట్లోనూ తప్పులేదు, వ్యతిరేకించడంలోనూ తప్పులేదు, మన యొక్క వాదాన్ని ఈ కమిషన్కి అందివ్వడంలోనూ తప్పులేదు అన్న సంగతిని కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు కేవలం 7 మంది సభ్యుల తీర్పే. ఇంతవరకు భారత రాజ్యాంగం మీద వచ్చినటువంటి అనేక సమస్యల మీద వేసినటువంటి సుప్రీంకోర్టు బెంచెస్ 13 సభ్యుల బెంచులకు అతిపెద్ద బెంచ్గా ఇంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యను కూడా మనకి ఇప్పుడున్నటువంటి ప్రమాణాల ప్రకారం సుప్రీంకోర్టులో 13 జడ్జీల బెంచ్ దీన్ని వెరిఫై చేసి దీన్ని పరిశీలించి మళ్ళీ తీర్పుని మళ్ళీ సవరించి సరైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు ఈవేళ కాకపోతే రేపైనా వస్తుందనేటటువంటి ప్రగాఢమైన నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తాం. ఈ ఒకవేళ మళ్ళీ క్లాసిఫికేషన్ చట్టం వచ్చినా కానీ అది నోటిఫికేషన్ రూపంలో వచ్చినా, ఆర్డినెన్స్ రూపంలో వచ్చినా, చట్టం రూపంలో వచ్చినా దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. ఒక లార్జర్ బెంచ్కి అపీల్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోదరులందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు. అసలు భూమి లేని పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా రగిలిపోతున్నారు. ఈ సమస్యని రోడ్డు మీదకి వచ్చినటువంటి సమస్యను వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కుతున్నారు. ఈ పేద వర్గాలు, బలహీన వర్గాలు వీళ్ళని రోడ్ల మీదకి ఈడ్చి రాజకీయ పార్టీలు తీర్చుకుంటున్నటువంటి పైశాచిక ఆనందాన్ని బంద్ చేసుకోకపోతే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు నిలబెట్టలేకపోతున్నారన్న సంగతిని రాజకీయ పార్టీలకు నేను మనవి చేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విద్యుత్ ఛార్జీలను వైసీపీ ప్రభుత్వంలోనే పెంచిందని టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్ అన్నారు. విద్యుత్ ఛార్జీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మా ప్రభుత్వంలో వాళ్లకు స్వేచ్ఛాయుతంగా నిరసనలు, ధర్నాలు చేసేదాని కోసం స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మీకు మొదటగా మేము ఆ యొక్క పార్టీ వారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ధర్నాలు విద్యుత్ ఛార్జీల మీద చేస్తా ఉన్నారో మీరు పునరాలోచన చేసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పిదాలను తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే అది ఒక తప్పుగానే ఉంటుంది తప్ప అది కరెక్ట్ కాదనేది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 2 ఛార్జెస్ అయితేనేమి, మరో 2 రకాల ఛార్జెస్ మీ ప్రభుత్వ హయాంలో పెంచి రకరకాల పద్ధతిలో ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల గృహాల మీద నడుపుకున్నటువంటి మీటర్ల మీద, విద్యుత్ ఛార్జీల మీద బరువు బాదుడు కార్యక్రమం మోపి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి దాదాపు 35,000 నుంచి 38,000 కోట్లు ఈ రోజుకి మీరు వాళ్ళ మీద భారం ఉంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగానే అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మీకు నమ్మకం లేకపోతే అసెంబ్లీలో చర్చకు రాండి, చర్చించండి, ఆధారాలతో సహా మా ప్రభుత్వం మీకు చూపిస్తుంది అని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అదే విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి గారు కొట్టిపాటి రవీంద్ర గారు కూడా దీనిపైన స్పందించి చర్చకు రావాలని చెప్పేసి పిలవడం జరిగింది. కానీ ఎవరు ఆ చర్చకు మీరు మద్దతు కానీ లేదంటే మేము వస్తామని చెప్పేసి కానీ ఎక్కడా చెప్పలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల గుడికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదని చెప్పేసి మీకు విశ్వాసం ఉంటే అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయండి. ప్రజలకు మేము కూడా జవాబు చెప్పే హక్కు మాకు ఉంది కనుక మీరు చెప్పిన దానికి ఆధారాలతో సహా తప్పు అని చెప్పేసి విద్యుత్ ఛార్జీల మీద మేము
నిరూపించడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధాని కావడం దేశ ప్రజల అదృష్టం అని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచం మొత్తం అల్లకొల్లంగా ఉన్నప్పుడు కూడా భారతదేశానికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణలను అమల్లోకి తేగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరిగ్గా 90వ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్. అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్. మన మిత్ర దేశం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం. అటువంటి దేశం సంస్కరణలను పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే, ఇది నేను కూడా మ్యాగజైన్స్, ఆ రోజుల్లో మ్యాగజైన్స్లో పతాక శీర్షికల్లో వచ్చిన స్టోరీ. రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో, అంటే మాంసం దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు. కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో. ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందండి, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు. ఏంటి ఈ ముక్కని? ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు ఉంటే రష్యా వైపు ఉండాలి, లేకపోతే అమెరికా వైపు ఉండాలి. అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం ముక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణలని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటి మాటికి అప్పుడు మనందరం విన్నాం. ఆ టైంలో ఉన్న వాళ్ళందరం ఈయన జేబులలో పెట్టి తిరిగేవాట రాజీనామా మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు. ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలాంటి మాటలన్నీ పడే అలవాట్లేదు అతనికి. ఏఓబిలో 3 మహిళా మావోయిస్టులను వరుస పోలీసులు అరెస్ట్ చేశామని డీఐజీ శేఖర్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు సీఎం కేడర్, మరో 2 కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారని, వీరిని సీలేరు పోలీస్ స్టేషన్ సమీపంలో గల గుంటవాడలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దళాలు అరెస్ట్ చేశాయని చెప్పారు. ఏసీఎం కేడర్ మావోయిస్టులపై 4 లక్షల రివాండ్ ఉండగా మరో 2 సభ్యులపై చెరో 2 లక్షల రూపాయల రివాండ్ ఉందని తెలిపారు. ଆମର ଯେଉଁ ମାଲକାନଗିରି ପୁଲିସ୍ ଅଛି ତାଙ୍କର ଆଉ ଆମର ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ରିଙ୍ଗରେ ଅଛି ତାଙ୍କର କୋଲାବରେସନରୁ ଆଜି ମାଲକାନଗିରି ପୁଲିସ୍ରେ ବହୁତ ବଡ଼ ଗୋଟେ ସକ୍ସେସ୍ ମିଳିଛି। ଆଜି ସକାଳେ ଆମ ପାଖରେ ଇନଫର୍ମେସନ୍ ଆସିଥିଲା ରାତି अर्ली ମର୍ଣ୍ଣିଂରେ କି ଆମ ଚିତ୍ରକୋଣ୍ଡା ଥାନା ଏରିଆରେ ଗୁନ୍ଥାୱାଡ଼ା ଗାଁ ଅଛି, ସେଠି କିଛି ମାନେ ସସ୍ପେକ୍ଟେଡ୍ ଲୋକରେ ମୁଭମେଣ୍ଟ ଅଛି ଆଉ ଆସେମ୍ବଲି ଅଛି। सही इन्फॉर्मेशन को वेरीफाई करिए। అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం ఎస్ యానంలో జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలను మంత్రులు రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మొదటి మ్యాచ్ గోవా పుదుచ్చేరి జట్ల మధ్య జరిగింది. గోవా, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు వరుస ఆంధ్రప్రదేశ్కు చెందిన 8 జట్లు ఈ టోర్నమెంట్లో తలపడనున్నాయి. కోనసీమలో టూరిజం అభివృద్ధికి బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్ యానం వద్ద
మన స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి యొక్క సారథ్యంలో మరి ఈరోజు బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి పాలన, ప్రజా వేదికతో కూలగొట్టడంతో ప్రారంభమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అభివృద్ధిని ఒక పక్కన పెద్ద ఎత్తున మళ్ళీ రాజధానిని నిర్మాణం చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూ పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి వీటితో పాటుగా ఏదైతే సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అందిస్తూ మరి అటు ఏదైతే మరి పెంచినటువంటి పెన్షన్ల దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి, ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచడం దగ్గర నుంచి ఇట్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున టూరిజంను డెవలప్ చేయడం ద్వారా, క్రీడలను కూడా ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ మరి యొక్క ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజునే కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అటువంటి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ గత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆ రోజు 5 సంవత్సరాల పాలనంతా కూడా మరి దోపిడీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, లూటీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అరకందాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. రాత్రి సమయంలో క్యాంప్ ఫైర్ పెట్టుకొని స్థానిక గిరిజనులతో దీన్సా నృత్యం చేస్తూ ఆడిపాడి ఎంజాయ్ చేస్తున్నారు. మంచు వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ సేద తీరుతున్నారు. ఇక్కడ పొగమంచు చాలా ఎక్కువగా ఉంది, చలి చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అరకు అంటేనే చలి, ఈ సీజన్లో వచ్చేది చలి కోసం. సో పొగమంచు ఏంటి, చలి ఏంటి, చాలా చాలా బాగుంది. ఎస్సీ కులగణన సర్వేలో బేడబుడగ జంగం సామాజిక వర్గాన్ని చేర్చాలని బేడబుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బేడబుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు పేర్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో తమను కూడా గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలన్నారు. ఏంటంటే భారత రాజ్యాంగంలోని 59 కులాల్లో ఒక ఉపకులం అన్న మాది బేడబుడగ జంగాల కులం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని 1976 108 అల్టిమేట్ ప్రకారంగా మా కులం సీరియల్ నంబర్లు 9లో ఉన్నది. మరి మాకు 2008 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మా పిల్లలు చదివించుకుంటూ మేము కూడా రాజ్యాంగంలోని హక్కుని పొంది ఉన్నాము 2008 వరకు. కానీ మరి 2008 నుంచి కూడా మరి బేడబుడగ జంగాలు కులమవుతే ఆంధ్రాలో లేదని మరి రాంగ్ మెసేజ్ వెళ్ళి మా పైన 144 జీవో అప్పుడున్న ప్రభుత్వం చేయడం జరిగింది. మరి 144 జీవోని ఇప్పటి వరకు కూడా మాకు 2017 వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నగారి నాయకత్వంలోని మా స్థితిగతులను చూసి ఆయన క్యాంపస్ లో కూడా ఎంఎస్ రాజన్న గారి ఆధ్వర్యంలో కూడా అప్పుడు మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దానిపైన 2017లోని మా పైన 1 మ్యాన్ కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మా పైన కమిషన్ చేయడం జరిగింది. మన ఆ కమిషన్ సమయంలో ఎలక్షన్ రావడం వల్ల కొంత నిర్లక్ష్యం జరిగింది. అదే కమిషన్ మళ్ళీ 2019లోని మరి రీకమిషన్ కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి స్పందన అనేది లేదు. కానీ మళ్ళీ మా బుడగ జంగాలకు 2008 నుంచి కూడా మేము ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఏంటంటే మీకు ఎస్సీలు ఇక్కడ లేరు అంటున్నారు, కేవలం తెలంగాణలో ఉన్నారంటున్నారు. అలాగే మా పిల్లలకి పెన్షన్కి వెళ్ళినా, వృద్ధులకి పెన్షన్కి వెళ్ళినా, ప్రభుత్వ పథకాలు కూడా ఏది అడిగినా కూడా మీకు జీవో లేదు అంటాం చాలా మాకు బాధాకరంగా ఉంది. మాకు ఎందుకంటే మేము భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కుని మా కులాన్ని మాకు ఏమంటున్నాం తప్ప ఏరే కులాన్ని మేము ఏమంటలేదు. కానీ అన్నగారు మందాకృష్ణ అన్న గారు మరి ఇవాళ వర్గీకరణ సర్వేలోని బేడబుడగ జంగాలు, మోసీ కులం, పంబల కులం, డెక్కల కులం, రెల్లి, మాదిగ ఉప కులాలందరికీ కూడా న్యాయం చేస్తారని ఆ రోజు మాకు అసెంబ్లీలో కూడా మాకు మాట్లాడడం జరిగింది. అలాగే అన్నగారు ఢిల్లీలో కూడా గద్దెనెక్కినప్పుడు కూడా ఆయన కన్నీటి పెట్టుకొని ఉప కులాల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేసే వాళ్ళు న్యాయం చేస్తాను
మన బేడబుడక జంగల్ కానీ అన్నగారు మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని జిల్లా ఎస్పీ కృష్ణారావు అన్నారు. మద్యం తాగి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని చెప్పారు. బందోబస్తు ప్లాన్స్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది. దాదాపుగా 120 పికెట్స్ పెడతా ఉన్నాం. అలాగే దాదాపుగా ఒక 40 మొబైల్ పార్టీస్ కూడా పెడతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా పటిష్టమైన నిఘా పెడతాం. ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ నార్మల్ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా అనే ప్రకారంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో దీన్ని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Please like, share and subscribe Sneha TV.